రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో సో మనం పాలినామియల్ తీసుకుందాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 12. ఓకే, ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. ఏంటంటే 2 జీరోస్ మనం కనుక్కుందాం, తర్వాత దాని రిలేషన్ కనుక్కుందాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి రాద్దాం, -12 into x square minus 12x square. 12 factors 1 into 12, 2 into 6, 3 into 4 కదా. ఇందులో ఇప్పుడు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ x మనకు 1x రావాలంటే ఏం తీసుకోవాలి, 3 and 4, 4 minus 3 1. కాబట్టి స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ చేస్తున్నాం, x square plus 4x minus 3x minus 12 కదా. మళ్ళీ ఇక్కడ మనకి 4 టైమ్స్ వచ్చాయి. ఫస్ట్ 2 టైమ్స్ నుంచి x కామన్ తీసుకోవాలి. x కామన్ తీసుకుంటే ఇంకేముంటుంది, x ప్లస్ 4 ఫ్రమ్ దీస్ 2 టైమ్స్ -3. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను, ఇక్కడ ఏ సింబల్ ఉందో అదే సింబల్ కామన్ తీసుకోవాలి. కాబట్టి -3 ఆఫ్ x ప్లస్ 4, x ప్లస్ 4, x ప్లస్ 4, రైట్. మనం మళ్ళీ x ప్లస్ 4 కామన్ తీసుకుంటే ఇంకేముంది ఇక్కడ, x మైనస్ 3. సో దీని నుంచి మనకి జీరోస్ ఏంటి, x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. మీన్స్ x ఈక్వల్ టు -4 ప్లస్ 4 ఇటు వస్తే -4 ఆర్ x ఈక్వల్ టు 3. సో మనకి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ వచ్చాయి. ఏంటా జీరోస్ అంటే -4, 3. సో ఇప్పుడు ఈ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్ ఏంటి? ఓకే, సో కోఎఫిషియెంట్ అండ్ జీరోస్ రిలేషన్ ఏంటి చూద్దాం. మనం దీన్ని ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా ఈక్వల్ టు -4. దీన్ని మనం బీటా అనుకుందాం. సో బీటా ఈక్వల్ టు 3. 2 జీరోస్ ఆల్ఫా అండ్ బీటా. ఇప్పుడు మన రిలేషన్ ఏంటంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్. సో -4 ప్లస్ 3 కదా. -4 ప్లస్ 3 నథింగ్ బట్ -1. సో -1 మనం -1/1 రాసుకుందాం. సో ఇక్కడ -1 అంటే ఏంటి, మనం ఏం రాయొచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ +1, రైట్. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x by 1. 1 is the coefficient of x square. So coefficient of x square. So relationship between sum of the zeros ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. దీన్ని ఇంకా మనం సింపుల్ ఎలా రాసుకోవచ్చు అంటే -b/a, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కావాలంటే రాస్తాను నేను, x స్క్వేర్ ప్లస్ x మైనస్ 12. దీన్ని మనం జనరల్ ఫామ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 1 అండ్ c ఈక్వల్ టు -12 కదా. ఓకే, సో దీని నుంచి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అన్నా లేదా -b/a అన్నా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సమ్ అయింది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. మనం ప్రతి క్వాడ్రాటిక్ పాలినామియల్కి కంపల్సరీ రిలేషన్ అంటే రిలేషన్ బిట్వీన్ జీరోస్ అంటే ఇదే చేయాలి, సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా కదా. ప్రోడక్ట్ మీన్స్ ఇంటూ -4 ఇంటూ 3. -4 into 3 nothing but -12 again, right, by 1. సో ఏదైనా డినామినేటర్ అయితే by 1 రాసుకోవాలి. ఓకే, సో -12 ఇక్కడ మన కాన్స్టెంట్ ఏంటి, -12. సో కాన్స్టెంట్
constant by coefficient of x square coefficient is 1. So nothing but దీని కూడా మళ్ళీ minus b by ఇలా రాసుకోవచ్చు -12. So c is -12 c by a. So alpha plus beta equal to simple గా మనం minus b by a, alpha into beta equal to c by a రాసుకోవచ్చు. Clear? Okay. Next example, p of x equal to x square minus 3. దీనికి మళ్ళీ మనం ఫస్ట్ జీరోస్ కనుక్కోవాలి అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఓకే, సో p of x equal to x square minus 3 మనకు తెలుసు ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్, డిగ్రీ 2 ఉంది కాబట్టి. ఓకే, దీనికి కూడా 2 జీరోస్ వస్తాయి. కానీ ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3 మిడిల్ టర్మ్ లేదు, అంటే కోఎఫిషియెంట్ ఆఫ్ x లేదు. ఓకే, b టర్మ్ లేదు, a 1. దీన్ని కంపేర్ చేసుకుంటే మనకి a ఈక్వల్ 1, b ఏం లేదు కాబట్టి 0 రాసుకోవాలి. ఓకే, c ఈక్వల్ టు -3. నా ఫస్ట్ దీనికి జీరోస్ కనుక్కుందాం. సో జీరోస్ కనుక్కోవాలంటే దీనికి x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x స్క్వేర్ ఈక్వల్ టు -3 ఇక్కడ వస్తే ఏమవుతుంది 0 ప్లస్ 3 3. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు స్క్వేర్ ఎప్పుడైనా రైట్ సైడ్ వస్తే ప్లస్ ఆర్ మైనస్ √3. స్క్వేర్ ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్ విల్ గెట్ ప్లస్ ఆర్ మైనస్ √3. దాన్ని బట్టి మనకి జీరోస్ ఏమొస్తాయి, x ఈక్వల్ టు ప్లస్ √3 ఆర్ x ఈక్వల్ టు మైనస్ √3. సో ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ పోలినామియల్లో 2 జీరోస్ కావాలి. ఆ 2 జీరోస్ మనం కనుక్కున్నాం. ఏంటా 2 జీరోస్ అంటే ఆల్ఫా ఈక్వల్ టు √3 అండ్ బీటా ఈక్వల్ టు -√3. ఓకే, ఇప్పుడు మళ్ళీ రిలేషన్ వెరిఫై చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా √3 ప్లస్ ఆఫ్ బీటా -√3. దిస్ ఈజ్ నథింగ్ బట్ √3 ప్లస్ ఇంటూ మైనస్ -√3. √3 -√3 0. సో కింద రాసుకుంటున్నా 0/1. సో ఇంతకుముందే చెప్పాను నేను, బై ఏ లేకపోతే బై 1 రాసుకోవాలి. సో 0/1, 0 అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. b అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ టర్మ్ లేదు, ఎక్స్ టర్మ్ లేదు. ఓకే, సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x square. Okay, this is nothing but minus b by a. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ద జీరోస్ రిలేషన్ ఎలా రావాలంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ రావాలి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు √3 alpha into beta minus √3. √3 into -√3 how much? -3 కదా. √3 into √3 whole square, square root cancel, so 3. -3/1. So -3 ఏంటిది? Constant, right? So constant by coefficient, short form coefficient of x square. So this is nothing but c by a. ప్రతిసారి మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఫిక్స్, ఇంకా మైనస్ b by a, c by a లా వస్తుంది. అర్థమైంది కదా ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పోలినామియల్. ఓకే, ఫైండింగ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ వెన్ జీరోస్ ఆర్ గివెన్. సో మనం ఇంత ముందు బిట్లో ఏం చేసామంటే ఒక పోలినామియల్ ఇచ్చారు, జీరోస్ కనుక్కున్నాం అండ్ కోఎఫిషియంట్కి దానికి రిలేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే జీరోస్ ఇచ్చారు, మనం జీరోస్ ఆల్రెడీ ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ నేను జీరోస్ ఆర్ గివెన్ జీరోస్ ఆర్ ఆల్ఫా ఈక్వల్ టు 3 అనుకుందాం, బీటా ఈక్వల్ టు 2 లేదా బీటా ఈక్వల్ టు -2, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ తీసుకుందాం. ఓకే, గివెన్ 2 zeros. సో హియర్ zeros are 2 zeros are what? -2, 3 అని క్వశ్చన్లో ఇచ్చారు. సో మనం ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. ఓకే, సో ఆల్ఫా ఈక్వల్ టు 3, బీటా ఈక్వల్ టు -2. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఆల్ఫా బీటా జీరోస్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఫార్ములా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు, ఫార్ములా రాస్తున్నాను నేను, k ఇంటూ k ఫర్ కాన్స్టెంట్, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా. జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ కనుక్కోవడానికి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, ఆల్ఫా బీటా కావాలి. సో ముందే మనం ఆల్ఫా ప్లస్ బీటా, సో 3 ప్లస్ -2. ఓకేనా, 3 ప్లస్ ఇంటూ మైనస్ -2, 3 - 2 ఎంత? 1. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా 3 ఇంటూ -2 ప్లస్ ఇంటూ మైనస్ 3 2s are 6. మనకు ఆల్ఫా ప్లస్ బీటా 1 వచ్చింది, ఆల్ఫా ఇంటూ బీటా -6 వచ్చింది. సో పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఫార్ములాలో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 1. సో 1 ఇంటూ ఎక్స్ 1x ప్లస్ ఆల్ఫా బీటా -6. నౌ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1x plus into -6. Therefore required quadratic polynomial is x square minus 1x minus 6. ఇక్కడ మనం k 1 గా తీసుకోవాలి, ఎందుకంటే డినామినేటర్ లేదు కాబట్టి k 1 గా తీసుకుంటాం. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1x minus 6 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం. నౌ 2 zeros ఆర్ గివెన్ 1, -1/4. సో మనం ఏమనుకుందాం, ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు -1/4, ఆల్ఫా బీటా. సో ముందు మనం ఇంతకుముందు సమ్లో తర్వాత చేశాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. సో ముందే చేద్దాం మనం ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 ప్లస్ -1/4. ఓకే, సో 1 ప్లస్ ఇంటూ మైనస్ -1/4. ఇక్కడ మనం బై 1 రాసుకుందాం. ఎల్సిఎం 4. సో ఇక్కడ 1 కాబట్టి ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 4. సో 4 మైనస్ 4 1 jar 1, 4 - 1 3/4. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎంత వచ్చింది? 3/4. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఆల్ఫా 1 ఇంటూ బీటా -1/4. సో 1 ఇంటూ -1/4 నథింగ్ బట్ -1/4. ఓకేనా, సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. ఇప్పుడు మన ఫార్ములా క్వాడ్రాటిక్ పాలినామియల్, నేను ఇక్కడ QP రాస్తున్నా. QP మీన్స్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఫార్ములా ఏంటి? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా. ఓకే, సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఓన్లీ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి? 3/4 కదా. సో 3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా -1/4.
ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనకి ఫ్రాక్షన్ రాలేదు కాబట్టి డైరెక్ట్గా కే వాల్యూ 1 రాసాం. కానీ ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వచ్చింది, అప్పుడు మనం ఎల్సిఎం తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బై 1 రాస్తే కే ఇంటూ ఎల్సిఎం 1 4 4 ఎల్సిఎం ఈజ్ 4 కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, 1 4 4, సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 4 1 1 ఇంటూ 3x 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అగైన్ ఇక్కడ 4 ఇక్కడ 4 సేమ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ డినామినేటర్ ఇది ఎల్సిఎం సేమ్ ఉన్నప్పుడు పైన న్యూమరేటర్ యాడ్ చేసి రాయాలి. ఓకే, హియర్ ఇక్కడ రాస్తున్నా, హియర్ k ఈక్వల్ టు 4. ఓకేనా, ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం కేగా తీసుకుంటాం. సో k ఈక్వల్ టు 4. ముందు సమ్ నేను రాయలేదు, డినామినేటర్ ఏంటంటే ఏం లేదు అంటే 1, సో k వాల్యూ 1 అవుతుంది. Therefore the required quadratic polynomial is the required quadratic polynomial is ఏమవుతుంది 4x square minus 3x minus 1. Okay, yes one. Next, finding a quadratic polynomial when sum and product of the zeros are given. ముందు సమ్ లో జీరోస్ ఇచ్చారు, జీరోస్ ఆర్ గివెన్. ఇప్పుడు అంటే సమ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు 4, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -1 తీసుకుందాం. ఓకే, ఇంకా కావాలంటే ఫ్రాక్షన్ తీసుకుందాం -1/3. ఓకే, సో ఇప్పుడు మనకి సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, డైరెక్ట్ ఆల్ఫా ప్లస్ బీటా మనకి ఇచ్చారు. ఓకే, కామా ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా -1/3. ఓకే, సో మనం ఇప్పుడు ప్రత్యేకించి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా అండ్ బీటా ఏం కనుక్కోకర్లేదు, డైరెక్ట్గా ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేస్తారు కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనం ఫార్ములా వద్దాం. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈక్వల్ టు k into x square minus sum of the zeros alpha plus beta into x plus product of the zeros alpha into beta. Same formula. So k into x square minus alpha plus beta. Alpha plus beta మనకు ఆల్రెడీ తెలుసు ఎంత 4. So 4x plus alpha beta minus 1/3. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఫ్రాక్షన్ ఉంది. ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎల్సిఎం తీసుకోవాలి, ఎందుకంటే పాలినామియల్స్ ఇప్పుడు కూడా ఫ్రాక్షన్ రాయొద్దు. ఓకే, బై 1, సో ఎల్సిఎం k ఇంటూ 1 1 3 ఎల్సిఎం ఈజ్ 3. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ 1 ఇంటూ 3 రైట్. సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 3 కదా. సో 3 ఇంటూ 4 12x plus into minus minus 3 table 3 1 time 1 into 1 1. So మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాం, హియర్ k ఈక్వల్ టు ఏమవుతుంది 3, కాబట్టి k ఈక్వల్ టు 3, డినామినేటర్ 3 కాబట్టి k ఈక్వల్ టు 3. Therefore the required quadratic polynomial సేమ్ ఉంది. The required quadratic polynomial is ఏమవుతుంది 3x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 1. అది మనకు కావాల్సిన పాలినామియల్. సో దీంట్లో నేను ఒక్క ప్రాబ్లం చెప్పాను, సో మిగిలిన కూడా సేమ్ మోడ్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం క్యూబిక్ పాలినామియల్ డిస్కస్ చేద్దాం. సో క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటి, p of x equal to ax cube plus bx square plus cx plus d. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ కి 3 జీరోస్ ఉంటాయి. సో ఆ 3 జీరోస్ మనం ఏమనుకుందామంటే ఆల్ఫా బీటా గామా ఆర్ ద 3 జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ లో ఆల్ఫా బీటా, క్యూబిక్ పాలినామియల్ లో ఆల్ఫా బీటా అండ్ గామా. ఓకే, ఇప్పుడు మనకి
క్యూబిక్ పాలినామిల్ 3 జీరోస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి క్యూబిక్ పాలినామిల్ కనుక్కోవడం. సో క్యూబిక్ పాలినామిల్ ఫార్ములా k ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ ద జీరోస్. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ sum of the product of any two zeros. So any two zeros alpha beta plus beta gamma plus gamma alpha into x, okay, minus product of the zeros alpha beta gamma. ఇది క్యూబిక్ ఫార్మ్, క్యూబిక్ పాలినామియల్ ఫార్ములా. జీరోస్ మనకి ఇచ్చారు, క్యూబిక్ పాలినామియల్ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. Okay, sum of the zeros, product of the zeros, product of any two zeros means here see sum of product of any two zeros, here product of zeros. దీని నుంచి మనకి ఇప్పుడు ఇంకో ఫార్ములా వస్తుంది, నేను అంటే డైరెక్ట్గా కంపేర్ చేద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. సిపి మీన్స్ క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా. దీంట్లో సెకండ్ ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటి, సి బై ఏ, దట్స్ ఆల్. ఇక్కడ మనకి సెకండ్ ఫార్ములా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామిల్ ఇంకో ఫార్ములా వస్తుంది. ఏంటా ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. మన క్వశ్చన్ ఏమడుతుందంటే వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ క్యూబిక్ పాలినామిల్ ఇస్తాడు, వెరిఫై ద రిలేషన్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి, క్యూబిక్ పాలినామిల్ తీసుకోవాలి. ఓకే, సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక సమ్ ఉంటుంది, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఒక క్యూబిక్ పాలినామిల్ ఉంటుంది. క్యూబిక్ పాలినామిల్ టెక్స్ట్ బుక్లో క్యూబిక్ పాలినామిల్ వచ్చిన తర్వాత 3 జీరోస్ కూడా ఇస్తారు, 1, 2, 3 అనే జీరోస్. వెరిఫై ద రిలేషన్ అంటాడు. వెరిఫై ద జీరోస్ అంటే 1 అనేది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వస్తుందో లేదా సబ్స్టిట్యూట్ చెక్ చేయాలి. ఇంకా నెక్స్ట్ 2 వేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ 3 కూడా జీరోస్ వచ్చిన తర్వాత ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుని నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై రావాలి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అనేది సి బై రావాలి. ఆల్ఫా బీటా గామా అనేది మైనస్ డి బై రావాలి. అలా చెక్ చేసుకొని ఆ సమ్ కరెక్ట్గా చూసుకోవాలి. క్లియర్? సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, క్యూబిక్ పాలినామియల్ అండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 zeros అండ్ ఫార్ములా, క్యూబిక్ పాలినామియల్ 3 zeros అండ్ క్యూబిక్ పాలినామియల్ ఫార్ములా. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ క్లాస్లో మనం డివిజన్ గురించి నేర్చుకుందాం. పాలినామియల్స్ డివిజన్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.